టీనేజర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది. అసలు ఈ గ్యాస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది సార్? బేసిక్గా బ్యాక్టీరియా ఉంటుంది పేగుల్లో. అది మంచి బ్యాక్టీరియా ఉండొచ్చు, చెడు బ్యాక్టీరియా ఉండొచ్చు. వాటి నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఏమన్నా అల్సర్స్ కానీ పూత కానీ వచ్చింది అంటే మనం తీసుకున్న యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ఎక్సెసివ్ టాబ్లెట్స్ కానీ మన గట్ హెల్త్ని ఎలా పాడు చేస్తుంది? వాటర్ తాగే పద్ధతి వల్ల కూడా గ్యాస్ వస్తుందా? వాటర్ తాగే పద్ధతి నేను వాటర్ తక్కువ తాగితే వస్తుంది. గ్యాస్ వచ్చి అది ఎసిడిటీ అయిపోయి బాగా నొప్పి వచ్చేసినప్పుడు చాలా మంది ఈనో తాగుతూ ఉంటారు. నిజంగా ఈనో హెల్ప్ అవుతుందా? హెల్ప్ అయ్యేది ఈనో కంపెనీ వాళ్ళకి కానీ మనుషులకి నేను చెప్పలేను. జీలకర్ర వాటర్ తాగితే తగ్గుతుందని నేను నమ్మను. కోల్డ్ క్లాత్ ని పొట్ట మీద వేసుకుంటే లోపల ఉండే గ్యాస్ తగ్గుతుంది అని నేను అసలు ఏం చెప్తాను దాంట్లో నా మాటలు లేవు. పాస్ చేసేటప్పుడు డిఫికల్టీగా ఉంటేనే అది కాన్స్టిపేషన్ లేకపోతే అసలు ఎలా కాన్స్టిపేషన్ ని పరిగణించాలి మనం? వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ అమ్మా. సో కాన్స్టిపేషన్ అనేది చాలా మిస్నోమర్. క్యాన్సర్ ఉండొచ్చు. సో మోషన్లో బ్లీడింగ్ అవుతుంది అంటే దాన్ని సెల్ఫ్గా యూరిన్ని రీసైకిల్ చేసుకొని తాగొచ్చు అని అంటారు. ఈవెన్ బేర్ గ్రిల్స్ కూడా తన యూరిన్ తను తాగుతూ ఉంటాడు. అండ్ ప్రీవియస్గా మనకున్న ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా యూరిన్ తాగి ఒక 105 years బతికాడు అని విన్నాం. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఏ కాంట్రవర్సీ. బట్ ఏంటంటే మనకి చెస్ట్ ఏరియాలో గ్యాస్ నొప్పి వస్తూ ఉంటుంది. సో మనకు వచ్చేది గ్యాస్ నొప్పి లేకపోతే హార్ట్కి సంబంధించి ఏమన్నా పెయినా అని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. చాలా మంది దాన్ని ఇదని ఇది దాన్ని అని చెప్పి దేర్ ఆర్ పీపుల్ హూ లూజ్ లైఫ్స్. స్లీప్ ఎంత యాడిక్వేట్గా ఉంటే అన్ని తక్కువ జబ్బులు వస్తాయి.